ఉంటారు. ఇంతలో అక్కడికి మ్యాడీ వచ్చి ఆ రౌడీలకు అడ్డం పడి ఆ రౌడీలను చితక్కొడుతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న చిన్ని అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. దాంతో అక్కడ ఉన్న మ్యాడీ అయితే ఆ రౌడీలందరినీ కూడా చితక్కొడుతూ ఉంటాడు. చితక్కొట్టిన తర్వాత చంపండి, ఏది ఇలాగేనా చంపుతారు, చంపండిరా, చంపి చూపించండి, ఇప్పుడు చెబుతాను మీ సంగతి అని చెప్పి అక్కడ ఉన్న మ్యాడీ అంటూ ఉంటాడు. ఆ మాట వినగానే అక్కడ ఉన్న చిన్ని అయితే మ్యాడీని చూసి అలా ఉండిపోతుంది. దాంతో అక్కడ ఉన్న మ్యాడీ అయితే ఆ రౌడీలందరినీ కూడా చెదరగొడుతూ ఉంటాడు. ఇక రౌడీలు అయితే చిన్నీని ఎలాగైనా చంపాలని ప్రయత్నిస్తారు. ఇక ఎంత ప్రయత్నించినా సరే ఆ మ్యాడీ అయితే వాళ్ళందరినీ కూడా కొడుతూ ఉంటాడు. అలా కొట్టడంతో అక్కడ ఉన్న చిన్ని ఒక్కసారిగా చాలా సంతోషిస్తుంది. ఇక వెంటనే ఇక నా పని అవసరం లేదు, నేను ఇక వెళ్ళిపోవచ్చు అని చెప్పి చిన్ని అయితే వెళ్ళి ఆ స్కూటీ దగ్గర కూర్చుంటుంది. చిన్ని వెళ్ళి ఆ స్కూటీ దగ్గర కూర్చున్న వెంటనే అక్కడ ఉన్న మ్యాడీ అయితే ఆ రౌడీలందరినీ కూడా కొడుతూ ఉంటాడు. ఇక రౌడీలందరినీ కూడా చితగ్గొట్టి ఇప్పుడు చంపండిరా, రండి అని చెప్పి అక్కడ ఉన్న మ్యాడీ చిన్నీని చూసి రౌడీలతో అంటూ ఉంటాడు. దాంతో ఆ రౌడీలు అయితే మ్యాడీ కొట్టిన దెబ్బలకు భయపడి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. అలా రౌడీలు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న చిన్ని అయితే మ్యాడీ, థ్యాంక్ యూ సో మచ్, నీకు నా మీద ఇంత ప్రేమ ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే మ్యాడీ అయితే ఏంటి నీ మీద నాకు ప్రేమ, అలాంటిదేమీ లేదు, నేను క్యాజువల్గానే కాపాడాను, వాళ్ళు ఎలాంటి రౌడీలు అవని, ఇదంతా నాటకం కాకపోని, ఏది ఏమైనా సరే నీ బతుకు మాత్రం నాటకమే, నువ్వు జీవితాంతం ఇలా నటిస్తూనే ఉంటావు కదా, నీ మీద నాకు ఎప్పటికీ కూడా ప్రేమ రాదు, నీ మీద ఎప్పుడూ కూడా నాకు ద్వేషమే ఉంటుంది అని చెప్పి మ్యాడీ అంటాడు. ఆ మాట వినగానే అక్కడ ఉన్న మధు అయితే మ్యాడీ నువ్వు నన్ను కాపాడావు అంటే నేను బ్రతుకుండాలనే కదా, నువ్వు నా మీద ప్రేమతోనే కాపాడావు మ్యాడీ అని చెప్పి అక్కడ ఉన్న చిన్ని మ్యాడీతో అంటుంది. దాంతో మ్యాడీ అయితే లేదు, అంత సీన్ లేదు, నీ ప్లేస్లో ఏ అమ్మాయి ఉన్నా సరే నేను ఇలానే కాపాడుతాను అంతే, నేను రోడ్డు మీద వెళ్ళిపోయిన అమ్మాయిని కాపాడాను అనుకుంటాను అంతేగాని నిన్ను కాపాడానని ఎప్పటికీ కూడా ఫీల్ అవ్వను అని చెప్పి మ్యాడీ మధుతో అంటూ ఉంటాడు.